పార్వతి పార్వతి రిలాక్స్ సార్, రిలాక్స్ రిలాక్స్ ప్లీజ్. సిస్టర్ పట్టుకోండి. దిగద్దు దిగద్దు సార్. సార్ పార్వతి 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 దేవా సార్ ఆపు సార్. పార్వతి దేవా పార్వతి మీరెక్కడికి వెళ్ళినా వదిలిపెట్టండి దేవా. పార్వతే, అక్క పార్వతే, అమ్మ పార్వతే, అక్క అమ్మ పార్వతే, అక్క 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 అమ్మ పార్వతే, అక్క యాడికి పోయిందిరా? ఏమో నాకేం తెలుసయ్యా. అంటే అది అది వెళ్ళిపోయినదా? అట్ట అనకయ్యా, అక్కయ్య ఆడికి పోతుంది. వెళ్ళిపోయినదిరా, అది వెళ్ళిపోయినది. ఒరే హనుమంతు, నువ్వు నన్ను కన్నావే గాని నా బుద్ధిని కనలేదు అని గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయినదిరా, వెళ్ళిపోయినది. అయ్యా ఊరుకోయ్యా, అట్ట అనకయ్యా. అరే చూస్తారా, నాన్ సత్తే అందరూ వచ్చి నా శవాన్ని చూస్తారు. నీ తండ్రి చచ్చిపోతాడని నెత్తినూరు కొట్టుకు చెప్పినా నీ సావు నువ్వు సావు అని వెళ్ళిపోనాదిరా, వెళ్ళిపోనాది. దాని బతుకు బంగారంలాగా ఉండాలని మనం చూస్తే ఇప్పుడు చూద్దామంటే అదే లేకుండా పోనాదిరా, అదే లేకుండా పోనాది. అయ్యా అట్ట జరగదయ్యా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.